Hello everyone, this is Dr. Sachin here from PhysioShine Physio Rehab, హైదరాబాద్ ఎల్బీ నగర్. ఇవాళ ఈ వీడియోలో ఒక ఫీమేల్ పేషెంట్ తను ఆరిజిన్ ఫ్రమ్ చెన్నై బట్ రైట్ నో ఇప్పుడు హైదరాబాద్లో స్టే చేస్తుంది. తను జస్ట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి షోల్డర్ పెయిన్ బాగా సివియర్గా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ బాగా లాక్ అయిపోయింది తన షోల్డర్. అట్ ద సేమ్ టైం బాగా కాలు లాగడం, బ్యాక్ పెయిన్ ఇవన్నిటితో సఫర్ అవుతూ వచ్చింది. బట్ గెస్ ద ఏజ్, తన ఏజ్ 20, 30, 40 కూడా కాదు, తన ఏజ్ 60. బట్ ఈ ఏజ్లో అంత సఫర్ అవుతున్న పేషెంట్ చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు మన ముందున్నారు. అండ్ షీ సో మచ్ బెటర్. ఇప్పుడు తన ట్రీట్మెంట్ అసలు ఎలా జరిగింది మొత్తం తను డీటెయిల్గా అడిగి తెలుసుకొని తన ట్రీట్మెంట్ జర్నీ మీరంతా తెలుసుకొని ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటున్నాను. సో తనతో మాట్లాడిన తర్వాత తన ద్వారా కొన్ని టిప్స్ మీకు చెప్పించాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు వాచ్ చేసిన తర్వాత వీ విల్ బీ టెల్లింగ్ యూ అవర్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాము. ఫస్ట్ తనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను చాలా బాగున్నాను సార్. నేను కానీ రోజు మిమ్మల్ని చూస్తున్న మీరు రోజు పేషెంట్లా కనిపించేవాళ్ళు. ఇవాళ ఇంటర్వ్యూ అనగానే హ్యాపీగా రెడీ అయ్యి వచ్చారు. బట్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఈ మన ఫిజియోషైన్కి వచ్చినప్పుడు నేను ఇలాగా లేదు. నేను ఎప్పుడు ఈ ఫిజియోషైన్కి వచ్చానో అప్పుడు నేను డాక్టర్ సచిన్ గారిని కలిశాను. డాక్టర్ సచిన్ గారు ఏం చెప్పారంటే, మీరు 20 days ట్రీట్మెంట్ తీసుకోండి అమ్మా, మీరు చాలా బాగా అయిపోతారని. కానీ నాకు అప్పటికో హోప్ లేదు డాక్టర్. నాకు లేకుంటే సరే అని 20 days ట్రీట్మెంట్కి మేము వచ్చాము. రోజు మా హస్బెండ్ నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేసి బయట కూర్చొని ఉంటారు నా గురించి. ఎందుకంటే నా బాధ అయినా చూసి తట్టుకోలేదు ఆ బాధని. రోజు వచ్చి మార్నింగ్ ఎవ్రీడే లైక్ స్టూడెంట్ ఐ యూస్ టు కమ్ హియర్ for the treatment. Yes. I used to come like student here for the treatment. Correct at sharp 9 o'clock. ఫస్ట్ ఇక్కడ వచ్చాక ఏం చేశారంటే, నన్ను ఫస్ట్ ఎక్సర్సైజ్ 1 hour, కరెక్ట్ 1 hour ఎక్సర్సైజ్. ఆ 1 hour ఎక్సర్సైజ్లో ఎంత రిలీఫ్ దొరుకుతుందో అంత రిలీఫ్ దొరుకుతుంది బాడీకి. కానీ నేను అనుకోలేదు ఎలా ఎక్సర్సైజ్ చేపిస్తారు మీరు, ఇలాగా ఫిజియోషైన్లో ఇలాంటి మిషన్స్ ఉన్నదా, ఫిజియోషైన్లో ఇలాంటి మన టీమ్ డాక్టర్స్ ఉన్నారా, 20 to 30 డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ చూసి నేను చాలా షాక్ అయిపోయినాను. అప్పుడే నేను అనుకున్నాను ఇప్పుడు నేను చాలా మంచిగా అయిపోతానని. నాకు ఒక హోప్ వచ్చేసింది నాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ. మీకున్న కండిషన్ని ఈ ఏజ్లో 20 sessions అనేది మ్యాక్సిమం పడుతుంది అనుకున్నా, కానీ అంత లోపే మీరు తగ్గించుకోవడం జరిగింది. అండ్ మీకు ట్రీట్మెంట్లో మేజర్గా బాగా నచ్చిన అంశం ఏంటి? నాకు ట్రీట్మెంట్లో బాగా నచ్చిన అంశం ఏమిటంటే సార్, ఫస్ట్ ఎక్సర్సైజ్. ఎవరు ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళకి ఇది సక్సెస్ఫుల్ కానే కాదు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టు ది లైఫ్. సెకండ్ థింగ్ ఏమంటే, మనకు డాక్టర్ అంజలిని నాకు కన్సల్ట్ చేశారు. ఆ డాక్టర్ ఎవ్రీడే యూస్ టు టేక్ వెరీ కేర్ టు ది పేషెంట్స్, వెరీ రెస్పాన్సిబిలిటీ. ఎలక్ట్రోథెరపీ ఇదంతా చేసి రోజు ఒక్కొక్క ఐటమ్. ఈరోజు నాకు పెయిన్ తగ్గలేదు, ఈరోజు చాలా పెయిన్ ఉందంటే దానికి వేరే మిషన్స్ పెట్టి ఆ మిషన్ ద్వారా నాకు తగ్గించారు. ఇప్పుడు ఆ పెయిన్ అంతా కంప్లీట్గా రిలీఫ్ అయ్యి నేను ఈరోజు ఇలా కూర్చొని ఉన్నానంటే డాక్టర్ సచిన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సెకండ్ డాక్టర్ అంజలికి వెరీ థ్యాంక్స్ ఫర్ డాక్టర్ అంజలి ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు ఇంత బెటర్ అవ్వడానికి కారణము, మీరు ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 24 hours మా దగ్గర హార్డ్లీ 2 hours or 1.5 hour అలా ఉంటారు 24 hours. మిగతా 20 hours మీరు ఎలా కాపాడుకున్నారనే దాన్ని బట్టి మీ రిజల్ట్ రేషియో డిపెండ్ అయి ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ దాట్ మీరు చెప్పిన ప్రతి ప్రికాషన్ మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యారు. ఫాలో అయిన దాన్ని నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు. అండ్ మీలో రోజు రాగానే కొంతమంది పేషెంట్స్లో అసలు రిజల్ట్ వస్తున్నా కూడా వాళ్ళలో ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది కనపడదు. బట్ రావాలి కదా, వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంట్రెస్టెడ్గా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఇంట్రెస్టెడ్గా వచ్చిన అతి తక్కువ మందిలో మీరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే డైలీ రాగానే మార్నింగ్ నాకంటే ముందు మీరు వచ్చేస్తున్నారు. నాకంటే ముందు మీకు మీ డెడికేషన్ అక్కడ మాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, మీరు నెక్స్ట్ ఏంటి అని అడిగి మరీ తెలుసుకొని, అంజలి రాగానే తనని ఒక డాటర్ లాగా తనని మీకు అలా మీరు భావిస్తూ తను మీకు ఒక మదర్ లాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చింది.
అండ్ వీఆర్ లైక్ ఎ టీమ్. మీరు అన్నట్టు ఒక 20 to 30 మెంబర్స్ టీము ఇక్కడ ఎందుకు అవసరము అని అంటే, అంతమంది పేషెంట్స్ ఉంటారు, అంతమంది పేషెంట్స్కి ప్రాపర్ కేర్ దొరకాలి అంటే అంతమంది డాక్టర్స్ అవసరం పడుతుంది. అంతమందికి అంతే రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది పేషెంట్స్కి అండ్ డాక్టర్స్కి. ఆ రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ట్రీట్మెంట్ మెథడ్ని కరెక్ట్గా ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే మీలాగా రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు మీ హస్బెండ్కి చెప్పాలి ఒకసారి. నేను నా భార్య భానుమతి, ఆమె నొప్పి తట్టుకోలేక చూడలేక చాలా నేను బాధపడుతుండే సార్. అన్నీ ఎక్కడెక్కడో చూశాను, ఏమేమో చేశాను. సార్ గురించి తెలుసుకున్నాను, తెలుసుకొని ఇక్కడ వచ్చాము, ఎల్బీ నగర్ ఇక్కడ వచ్చాము. వచ్చేసి సార్ని కలిశాను. సచిన్ సార్కు వెరీ థ్యాంక్ఫుల్ యూ, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరిలో నాకు మీరంటేనే బాగా ఇష్టం. ఎందుకంటే పొద్దున రాగానే మీలో ఉన్న పాజిటివ్ వైబ్, ఎన్ని టెన్షన్స్తో నేను మార్నింగ్ అలా లిఫ్ట్ దాటి ఇలా వస్తుంటానో మీరు కన్ఫామ్గా సెల్యూట్ కొట్టి ఎస్ దట్ రియలీ మీరు కనిపించినప్పుడల్లా, మీరు ఇన్ని రోజులు జస్ట్ 4-5 days బ్యాక్ డిశ్చార్జ్ అయ్యారు కదా, రోజు మిస్ అయ్యాను మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రోజు రాగానే మిమ్మల్ని రైట్ చూసేసరికి మీరు కనపడతలేరు. ఐఎమ్ హ్యాపీ మీరు ఉన్నన్ని రోజులు మాలో అందరినీ ఎనర్జీ నింపారు. ఆ ఎనర్జీతో మీ ఇలాంటి పేషెంట్స్కి ఇంకా చాలామందికి బాగా చేయగలిగినాము. సో ఎప్పటికీ తను మళ్ళీ పేషెంట్గా మారొద్దని కోరుకుంటున్నాను. కానీ ఎప్పటికైనా ఏం ప్రాబ్లం ఉన్నా మేము ఎప్పటికీ మీకు తోడుకుంటాం. ఓకే, ఫిజియోథెరపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ అవసరం వచ్చినా మేము రెడీగా ఉంటాము. అండ్ ఒక్క చిన్న విషయము, మీరు మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళకి ఏమని టిప్ ఇవ్వగలుగుతారు ఈ వీడియో ద్వారా చెప్పండి. ఇలా సఫర్ అయిన వాళ్ళకు ఫస్ట్ టిప్ ఏం చెప్తామంటే, ఫస్ట్ ఎక్స్రేనో జెరాక్స్ ఏమైనా స్కానింగ్ ఏమైనా చేసి ఫస్ట్ అది తీసుకొని ఎక్కడ మీరు పోవద్దు, ఫిజియో షైన్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళినాక డాక్టర్ సచిన్ని కలవండి. కలిసినాక మీకు వాళ్ళు టిప్స్ ఇస్తారు. మీరు అమ్మ మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం మీరు ఇన్ని డేస్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు మంచిగా అయిపోతారు అని వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది అవును నేను మంచిగా అయిపోతాను అని. ఇక ఇక్కడ వచ్చినాక డాక్టర్ ఏం చెప్తారు, ఫస్ట్ ఎక్సర్సైజ్. అది ఎక్సర్సైజ్ కొంతమంది చేయరు, ఎక్సర్సైజ్ కొంతమంది చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారో వాళ్ళు బాగా అయిపోతారు, చేసుకున్న వాళ్ళు బాగా కారు ఎప్పటికీ. ఇది ఫస్ట్ థింగ్ ఏమంటే, ఇక్కడ నేర్చుకున్న ఎక్సర్సైజ్ మనం ఇంటికి వెళ్ళినాక ఈవినింగ్ వన్స్ అగైన్ వీ హ్యావ్ టు డూ సేమ్ ఎక్సర్సైజ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ది హాట్ ప్యాక్ రెగ్యులర్లీ. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది చేసుకున్నామంటే మాకు లైఫ్లో మనకి ఏ ప్రాబ్లం రాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది డాక్టర్ అడ్వైస్ ఫస్ట్ థింగ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తుంటారో యు ఆర్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ టు దెమ్. వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, మీరు ఖచ్చితంగా చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా. ఈ ఏజ్ వాళ్ళు అసలు బయటికి వచ్చి అసలు చాలా హాస్పిటల్స్ తిరిగి వాళ్ళకి టాబ్లెట్స్ మీద బాగా వాడి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, అండ్ వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ మేము ఒక్క మెడిసిన్ కూడా మేము యూజ్ చేయకుండా కంప్లీట్ న్యాచురల్ రిఫార్మ్స్తోనే మీకు మొత్తం పూర్తిగా తగ్గించుకుంటూ రాగలిగినామనే కాన్ఫిడెంట్తో హ్యాపీగా చెప్పగలుగుతున్నాను. ఎప్పటికీ మీకు ఇప్పుడు ఇక్కడ ఈ ట్రీట్మెంట్ 7 to 20 days జరిగిన ట్రీట్మెంట్లో మీరు నేర్చుకున్నది ఎప్పటికీ అలవాటుగా మారిపోవాలి. ఓకే, ఎక్సర్సైజ్ అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి. అది మంచి హ్యాబిట్ కాబట్టి అది చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే దాన్ని ఓవర్ డోస్ అవ్వకుండా చూసుకోండి. ప్రాపర్ డోసెస్ ప్రకారంగా మేము ప్రిస్క్రైబ్ చేసినంత డోస్ ప్రకారంగా ఖచ్చితంగా చేయించుకోండి. మీరే కాకుండా మీరు ఇప్పుడు చెన్నై నుంచి వచ్చారు, మీ రిలేటివ్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని చూసి మీరు ఏం చెప్పకపోయినా మీ హెల్దీగా మీరు మిమ్మల్ని మారడం చూసి వాళ్ళే మిమ్మల్ని అడగాలి మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారని. అలా మీరు పబ్లిష్ చేయండి ఫిజియోషైన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, భానుమతి గారు లాంటి రిజల్ట్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తన లాంటి యాటిట్యూడ్ ఉంటేనే అట్లాంటి రిజల్ట్ వస్తుంది. అండ్ తన హస్బెండ్ లాంటి సపోర్ట్ ఉన్న హస్బెండ్లో ఉంటేనే అలాంటి రిజల్ట్ ఇలాంటి పేషెంట్స్కి దొరుకుతుంది. సో నేను చూస్తున్నాను చాలా ఆల్మోస్ట్ 7,000 to 9,000 పేషెంట్స్ని ఇప్పటివరకు కంప్లీట్ చేసినాము. ఏ పేషెంట్ చాలా తక్కువ మంది పేషెంట్స్కి ఇట్లా ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్, వైఫ్ సపోర్ట్ దొరుకుతుంది. సో వాళ్ళు ఒక పెయిన్ని ఇంకో పర్సన్ అర్థం చేసుకుంటేనే దాని మీద వర్కౌట్ చేయగలుగుతారు. చాలామందికి పేషెంట్లు వాళ్ళ పెయిన్ని వాళ్ళ హస్బెండ్స్ కూడా చెప్పరు, ఎందుకంటే చెప్తే తిడతారు అని చెప్పి, డబ్బులు పెట్టేస్తున్నావు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ మ్యాటర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జనాలు ఎవరైతే చూస్తున్నారో, హెల్త్కి డబ్బులు పెట్టినా తప్పులేదు. ఎందుకంటే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది
ఈ మధ్య కాలంలో హెల్త్ అనేది చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఎందుకంటే మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్‌లో చాలా చిన్న విషయాలకి మన హెల్త్ ఈజీగా అవుతూ చూస్తున్నాం మనము. కోవిడ్ అనే విషయంలో గానీ, ఇంకేదైనా విషయం గానీ. బట్ ఫిజియోథెరపీలో 90% ఆఫ్ ద ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోథెరపీ అంటేనే మీ లైఫ్‌ని బాగా లీ జీవించడానికి హెల్ప్ అయ్యే ఒక ట్రీట్మెంట్ మెథడ్. అది ట్రీట్మెంట్ లాగా భావించకుండా ఒక ఫిట్‌నెస్ కోసం కూడా ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే. మీరు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకి రావడానికి రీహాబిలిటేషన్ ఒక ఫిజియోథెరపిస్ట్ ద్వారానే జరుగుతది. ఫిజియోషియన్ ఈజ్ హావింగ్ మల్టిపుల్ వింగ్స్ ఉన్నాయి. జీరియాట్రిక్ నుంచి పీడియాట్రిక్ వరకు కార్డియో, న్యూరో, ఆర్థో, స్పోర్ట్స్ అన్ని వింగ్స్‌లో ఫిజియోథెరపీ, ఫిజియోషైన్‌లో అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఆ సర్వీసెస్‌ని ప్రాపర్‌గా వీళ్ళలాగా యుటిలైజ్ చేసుకోగలిగితే యూ విల్ బి సో హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన అపాయింట్మెంట్స్ కోసం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్‌లో గానీ, వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో గానీ, డీటెయిల్‌గా మీరు కొంచెం పేషెన్స్‌గా అవన్నీ ఓపెన్ చేసి చూసి మా కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And thank you so much for coming here for the interview. Okay.